ప్రేమించు బిడ్డలము గనుక ఈ పరిస్థితులు కూడా మా మేలు కొరకని నమ్ముచున్నాము తండ్రి. గురుగులను గోధుమలను వేరు చేస్తారు, మేకలను గొర్రెలను వేరు చేస్తారు, విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేస్తారు, విశ్వాసులను నామకార్థ విశ్వాసులను వేరు చేస్తారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ డిగ్రీ కళాశాల క్యాంపస్లో ఈ ఆరాధన జరిగించు భాగ్యము కొరకు స్తుతిస్తున్నాం. మా ప్రియమైన సహోదరి అని మార్గరేటమ్మను బట్టి స్తోత్రములు తండ్రి. ఆ మిషన్ అధికారులను బట్టి కూడా స్తుతిస్తున్నాము. ఈ స్థలములో మిమ్ములను ఆరాధించుకునే భాగ్యము దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా ప్రభువును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎన్నో ఉపకారాలు చేశారు. ప్రపంచమంతా కోవిడ్-19 వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు చాలామంది. ఎన్నో కుటుంబాల్లో చనిపోయినారు తండ్రి. కానీ మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. మేము నీతిమంతులమని భక్తులమే కాదు తండ్రి, కేవలం మీ కృపను బట్టి మాకు అవకాశం ఇచ్చినారు. మేము బతికినా చనిపోయినా మీ కొరకు బ్రతకాల, మీ కొరకు చనిపోవాలా. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ కుమారుడని క్రీస్తుని బట్టి, ఆయనలో మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రములు. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము కొరకు, బైబిల్ గ్రంథం కొరకు స్తోత్రములు. మా తెలుగు భాషలో మీరు ఇచ్చారు స్తోత్రాలు. ఈ సంఘమును బట్టి స్తోత్రాలు. నమ్మకమైన యథార్థమైన సేవకులను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మిమ్మల్ని మేము ఆత్మతో సత్యముతో ఆరాధించు భాగ్యము దయచేయమని, ఈ ప్రభు దినములో మీ ఆత్మ కార్యమును మా మధ్యలో జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన స్తుతులు మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి దేవుని మహిమ దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసు అనే కీర్తన మనందరం కలిసి పాడుకుందాము. కొయిర్ వారితో కలుసుకొని పాడుకుందాము. అందరు కూర్చుందామండి. 12వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 12వ కీర్తన. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసు అనే కీర్తన మనం పాడుకుందాం. జీవమాయే గోవాని
నిలచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయు, బాధితులకు న్యాయమిచ్చు. ఇప్పుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పే ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలముల్ పంపలేదు. ఆకాశమున్నా ఏతుండు దైవ ప్రేమ భక్తి జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంతో ఎడమో, పాపములకు మనకు అంతా ఎడము కలుగా చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పూసి గాలి దీవానిగిరి పోయి బసను తెలియని వాన, వాస పుష్పము వలెనే నరుడుండు. నరువాయువు తృణ ప్రాయము మన దేవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవని బంధాజ్ఞల్ బంధును. యెహోవ నీతి కరముల పిల్లలకు నుండును. దేవ
నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 4వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనందరము కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగముగా నేటి ఆరాధన కొరకు మనము చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఈ ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుడినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చదవన ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి మనందరము క్వైర్ వారితో కలిసి బంగారు వంటల పుస్తకము నుండి 11వ పాట దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి అనే కీర్తన, బంగారు గంటల పుస్తకం నుంచి 11వ కీర్తన. అదే రీతిగా వెలిగే నా హృదయం దివ్య కాంతులతో కలిగే ఆనందం క్రీస్తు సన్నిధిలో అనే కీర్తన, బంగారు గంటల నుంచి 32వ కీర్తన. ఈ 2 కీర్తనలు పాడవలసిందిగా కోరుచున్నాను. సేనలు దివ్యగానం పాడిరి. దేవరాజ సేనలు దివ్యగానం పాడిరి. సర్వజన విమోచనే నవ్యగాన భావము, నవ్యగాన
మధురమైన గానము సుధలు కురియు గానము నిదురలేచి హృదయమీన ఉదయ గీతి పాడుము నిదురలేచి హృదయమీన ఉదయ గీతి పాడుము ఉదయ గీతి పాడుము దేవరాజ సేనలు దివ్యగానం పాడిరి వినుము సవ్యగానము కనుము మహిమరాజము వినుము సవ్యగానము కనుము మహిమరాజము అనగుడేసు అమర గీతి ధరను పాడు నిరతము అనగుడేసు అమర గీతి ధరను పాడు నిరతము ధరను పాడు నిరతము దేవరాజ సేనలు దివ్యగానం పాడి సర్వజన విమోచనే నవ్యగాన భావము నవ్యగాన భావము దేవరాజ సేనలు దివ్యగానం పాడి వెలిగిన హృదయం దివ్యకాంతులతో కలిగే ఆనందం క్రీస్తు సన్నిధిలో వెలిగిన హృదయం దివ్యకాంతులతో కలిగే ఆనందం క్రీస్తు సన్నిధిలో వెలిగిన హృదయం లోకాధికారికి దాసుడనై పాతాళ మార్గాన పయనించగా లోకాధికారికి దాసుడనై పాతాళ మార్గాన పయనించగా దాత యేసు ప్రాణమొసగి దాత యేసు ప్రాణమొసగి నన్ను రక్షించెను వెలిగిన హృదయం దివ్యకాంతులతో కలిగే ఆనందం క్రీస్తు సన్నిధిలో వెలిగిన హృదయం
నేను పరముకేదను వెలిగే నా హృదయం దివ్య కాంతులతో కలిగే ఆనందం క్రీస్తు సన్నిధిలో వెలిగే నా హృదయం. మునుపు మనందరం మన పరిశుద్ధ గ్రంథములు పైకెత్తి సజీవ వాక్కు మైదులైన కీర్తన సంఘముగా అందరము కలిసి పాడతాం. ఎదలో వసింప చేయుమి దినము సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము మా జీవజలములలో నిరంతర ఫలము మాకిమ్ము నిరంతర ఫలము మాకిమ్ము సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు పాస్టర్ అబ్రహాం గారు చదవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మేరీ గారు, సంఘ బైబిల్ శ్రీ మేరీ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 40వ సంకీర్తన 1 నుంచి 7 వరకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము కీర్తనలు 40వ సంకీర్తన 1 నుంచి 7 వరకు చదువుకుందాము. పేజ్ నెంబర్ 472వ పేజీ. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులు అయినను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారిని అయినను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదను అనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి. మీకు సాటి అయిన వారు ఒకడును లేడు. బలులు అయినను నైవేద్యములు అయినను మీరు కోరటలేదు. మీరు నాకు చెవులు నిర్మించియున్నారు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులను అయినను మీరు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాలను ధ్యానించుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి
14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందుని కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకున్నట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన వాక్యము మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 121వ కీర్తన, శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే కీర్తన. అదే రీతిగా 127వ కీర్తన, దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి అనే కీర్తన. ఈ 2 కీర్తనలు పాడవలసిందిగా కోరుచున్నాం. జన్మించే శ్రీ యేసుండు జన్మించే నేడు పాయక బెత్లెహేమయూరిలో నేడు పాయక బెత్లెహేమయూరిలో శ్రీ యేసుండు జన్మించే శ్రీ యేసుండు జన్మించే నేడు పాయక బెత్లెహేమయూరిలో నేడు పాయక బెత్లెహేమయూరిలో
నన్ను దర్శించుమయ్యా అనే కీర్తన పాడుకుంటూ మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వాక్య ధ్యానంలో ముందుకు సాగుతాం. నాతో మాట్లాడుమయ్యా, దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. చదువుబడిన వాక్య భాగములో నుండి పాత నిబంధన గ్రంథం సంకీర్తన 40, దావీదు కీర్తన 8వ చరణం 472 పుట. నా దేవా, మీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 7వ చరణం కూడా చదువుతున్నాను. అప్పుడు పుస్తకపు చుట్టలో మిమ్ములను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో మిమ్ములను అంటే దేవుని గూర్చి, రక్షకుని గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు. లూకా 2, 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము, కోట్ల మంది దూతలు, ప్రకటన గ్రంథం 5:11లో కోట్ల మంది దూతలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నాను. మన ప్రభు ఈ స్థలములో ఉన్నారు. మన దూతలతో కూడా కొందరు గొర్రెల కాపరులు, కొందరు పరలోక సైన్య సమూహం వచ్చి దేవునికి స్తోత్రము చెల్లించినారు గంభీరమైనటువంటి స్వరములతో. అలాగే ఇప్పుడు మన ప్రభువు మన మధ్యలో ఉండగా ఆయన సైన్యములకు అధిపతి, దూతలందరూ ఇక్కడ ఉన్నారని మనం నమ్మాలా. చాలాసార్లు ఆయన మన మధ్య లేనట్లుగా మనము ప్రవర్తిస్తాం. మనతో ఉన్నాడు ఆయన. భయభక్తులతో మనం ఆరాధించాలి. మనం చూస్తుంటాడు మన హృదయాలు, మన తలంపులు ఆయన చూస్తూ గమనిస్తూ ఉంటారు. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఈ స్థలములో మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. అది మీ వాగ్దానము. మేము కూడినప్పుడు మీ పేరట మీరు మా మధ్యలో ఉంటారు. ఉన్నందుకు స్తుతిస్తూ ఈ పరలోక సింహాసనము నుండి
మీ దీన సేవకుడైన ఈ బంకమట్టి పాత్ర ద్వారా మీరు మమ్ములను దర్శించుమని, మీ ఆత్మ కార్యమును మా మధ్యలో జరిగించుమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ క్రీస్తు జయంతి నూతన సంవత్సరం ధ్యానాలు అంశం ఏంటంటే పరమ తండ్రికి ఇష్టలుగా జీవించుట. పరమ తండ్రికి ఇష్టలుగా జీవించుట. We have to live a life that is pleasing to our Heavenly Father. ఆయనకి ఇష్టలుగా జీవించాలి మనము. మన జీవితాలు బ్రతుకులో ప్రభు లోకమునకు వచ్చినప్పుడు తండ్రి చిత్త ప్రకారము మనం చదివినాము. సంకీర్తన 40లో చాలా మంచి ప్రత్యక్షతది. రెవల్యూషన్ 40లో అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు మాటలవి. వచ్చినాడు ఆయన. 8వ చరణము, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇష్టము. చిత్తం అంటే ఇష్టము, నెరవేర్చుట నాకు సంతోషం. ప్రభు పలికిన మాటలది. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రిందట పలికిన మాటలు. దావీదు దేవుని ఆత్మతో నింపబడి చెప్పినటువంటి మాటలు. కానీ ఆ ప్రభు వచ్చినప్పుడు, దేవుడు ఆయన్ని పంపినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాల్లో చాలా విచారకరమైనటువంటి మాటలు రాయబడి ఉన్నవి. యోహాను 1:11లో ఆయన అనగా ప్రభు, యేసు ప్రభు, దేవుడు, దేవుని కుమారుడు తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. His own people did not receive him, whom Heavenly Father sent to us with great love. యోహాను 3:16 దేవుడు పరమ తండ్రి లోకమును, లోకమంటే మానవులను, నిన్ను నన్ను, మనము దాన్ని అన్వయించుకోవాలా. పరమ తండ్రి లోకమును, పరమ తండ్రి నన్ను, అలా చదువుకోవాలా. అప్లికేషన్. పరమ తండ్రి నన్ను ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుని మన కొరకు పంపించినాడు. ఆ కుమారుని యందు విశ్వాసముంచువారు నశింపరు, నరకానికి బారు, కానీ నిత్య జీవము పొందుతారు. అందుకు ఆయన మనకు అనుగ్రహించినాడు. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించినాడు. అంతము లేదు, అనంతమైన ప్రేమ, ఇటర్నల్ లవ్. ఎంతో ప్రేమించాడు నన్ను, నిన్ను. అలా అనుకోవాలా. ఎవరు లోకాన్ని ప్రేమించాడు కాదు, లోకం అంటే మనమే. నన్ను ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు, ఎంతో, దానికి అంతము లేదు. ఒక కుమారుడిని పంపించినాడు. కుమారుడు తండ్రి వాడు విడదీయబడని బంధం అది. తండ్రి నేను ఏకమై ఉన్నాము, వదులుకోవాలి ఎట్లా? చాలా బాధపడి ఏడ్చుంటాడు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు బిడ్డలు ఒక దూరదేశం పోయినా, బిడ్డలు చనిపోయినా, ఆ కుమారుడు చనిపోతాడు కదా. యేసు ప్రభు చనిపోతాన్ని పంపుతున్నాడే. చనిపోయిన తల్లిదండ్రులు ఏడుస్తారు కదా. తండ్రి తప్పకుండా ఏడ్చుంటాడు ఆయన. క్రీస్తు నమ్మిన నాకు కూడా ఆయన తండ్రి అయినాడు.
క్రీస్తును నమ్మక ముందు నేను శత్రువును. ఐ వాజ్ ఎనిమీ ఆఫ్ గాడ్. రోమ 5లో అంటాడు, దేవునికి శత్రువులమై ఉండగా ఆదాము దేవునికి విరోధముగా పాపము చేసినాడు. ఆదాము పాపం మనందరికీ సంక్రమించింది. అందరూ పాపము చేసినారు. బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సీన్ అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్న మరల సమాధానం రావాలా. ఆయన్ని పంపించినాడు. కొద్దిమంది అంగీకరించినారు. యేసు ప్రభు అంటాడు, లోకాలో చిన్న మంద. రోమాలో కూడా నేను చాలాసార్లు చదివినాను. రోమీలకు వ్రాయబడిన పత్రిక బైబిల్ చదువుతుంటే నాకు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది నాకు కొన్నిసార్లు. ఐ ఫీల్ లైక్ క్రయింగ్. రోమాపత్రిక 9వ అధ్యాయము 140వ పుటలో ఉంటుంది. 27వ వచనము 1, 2, 3 లైను. రోమా 9:27 3వ వరుస. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య, ద హోల్ నేషన్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. ఏషియా బిగ్గరగా చెప్తున్నాడు. ఏషియాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా చెప్పుచున్నాడు. శేషమే. క్రైస్తవులు అనుకున్నారు చాలామంది అందరూ పరలోకాన్ని పోతారని వెళ్ళరు. శేషం. నిజముగా ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి, ఆయన్ని జీవించాలి. మనము ఆయన అంగీకరించాలి, క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తును జీవించాలి, క్రీస్తును లోకాన్ని చూపించాలి, క్రీస్తును ప్రకటించాలి. అది ఇప్పుడు కూడా మన చర్చ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదివారం దాదాపు 3,000-4,000 మంది వచ్చారు. వాళ్ళు ఇప్పుడేంటి కొద్దిమంది శేషం. వీళ్ళలో కూడా నిజమైన విశ్వాసం ఎంతమందో మరి ప్రభువు తెలుసు. దోసకాయ తోటలో దోసకాయలు పొలాల్లో పండిస్తారు. మంచి దోసకాయలు, చేతి దోసకాయలు 2 పెరుగుతూనే ఉంటాయి. తెలీదు, అన్ని దోసకాయలే. కోస్తారు, బండ్లో వేసుకొని తీసుకెళ్తారు, మార్కెట్లో అమ్మేస్తారు. మనం పోయి కొనుక్కుంటాం, మార్కెట్లో తీసుకొస్తాము, ఇంట్లో పెట్టుకుంటాము. కాబట్టి చెడిపోకూడదని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. దోసకాయ తీస్తారు, కోస్తారు. దోసకాయని మాత్రం రుచి చూడాలి కదా, చేదు పారేస్తారు. తెలియదు అది. అలాగే చాలామంది నామకార్థ క్రైస్తవుల బ్రతుకు అలా ఉంటుంది. The day will come that you will be rejected by God. You don't commit your life to Jesus Christ. Total surrender, విశ్వాసము సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. ఇక్కడ దేవదూతలు పాడిన పాట అద్భుతమైన మాట. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ప్రభు వచ్చినప్పుడు చాలామంది అంగీకరించలేరు. ద రిజెక్టెడ్ హిమ్. చాలాసార్లు నేను చెప్పినాను. 2 సార్లు యేసు ప్రభుని రాళ్లతో కొట్టాలనుకున్నారు. 2 సార్లు. యోహాను 8లో, యోహాను 10లో 2 times. They plan to kill him. ఎందుకు? ఆయన దేవుడు కదా. గుడ్డి వాళ్ళు అయిపోయినారు వాళ్ళు. Satan made them blind. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము, అవిశ్వాసము. ఎలా వస్తుంది అవిశ్వాసము? యేసు మాటలు వినకపోతే అవిశ్వాసం. యేసు మాట వింటే విశ్వాసము. వినటం వల్ల విశ్వాసము క్రీస్తు మత వలన విశ్వాసము కలుగుతుంది.
ప్రసంగములో క్రీస్తు కేంద్రముగా ఉండాలా, ఆయన గురించి చెప్పాలా. ప్రభువుని వాళ్ళు తృణీకరించినారు. కానీ దేవదూతలు పాడిన పాట ఏమన్నాడు? చాలామంది ఉన్నారు యెరూషలేములో, బెత్లెహేములో. యెరూషలేములో దేవాలయంలో కెపాసిటీ 2,10,000 మంది. వాళ్ళకి ఎవరికి వినపడాలి. అది చెవిటి వాళ్ళు కూడా చేశాడు సాతానుడు. సాటన్ మేడ్ దెమ్ డెఫ్, బ్లైండ్ అండ్ డంబ్. మూగోళ్ళగా చెవిటోళ్ళగా చేసినాడు. 20,000 మంది యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభు గురించి చెప్పటంలా వాళ్ళు చెప్పలా. దేవుడు వచ్చి వాళ్ళ మధ్య ఉన్నా కూడా చూడలేకపోయినారు. యేసు ప్రభు దేవుడు, ఆయన చూడలేకపోయినారు యేసు ప్రభుని. చాలా బాధగా ఉంది. గుడ్డోళ్ళగా చేసినాడు. ఇప్పుడు కూడా మన మధ్య ఉన్నాడు ఆయన. కళ్ళు తెరవాలి ఆయన. వాక్యం చెప్పుచుండగా ప్రభువుని చూస్తాం మనము. ఒక సేవకుడు, నిజమైన దైవ సేవకుడు వాక్యం ప్రకటించినప్పుడు క్రీస్తును మనం చూడాలా. వాళ్ళు చూపిస్తారు మనకు యేసు ప్రభువుని. ఏమన్నారు దేవదూతలు? ఒకసారి చూద్దాం మనం. 2వ అధ్యాయము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. ఎంతమంది వాళ్ళు? సైన్య సమూహము. సైన్యం మాట్లాడుతున్నారు. సైన్యం. అబ్బో, యుద్ధము చేస్తారు, దురాత్మలతో యుద్ధము చేస్తారు వాళ్ళు. యెషయా గ్రంథములో ఒక దేవదూత సిరియా సైన్యాన్ని ఒక రాత్రిలో 185,000 మందిని హతమార్చినాడు. 1 ఏంజల్. అంత బలము కలిగినటువంటి దేవదూతలు. ఎవరైనా చదువుతారు నా కొరకు? ప్రకటన 5:11. ప్రకటన 5:11 ఎవరైనా చదివితే గట్టిగా చదవాలా. మైకుంటే ఇస్తే బాగుంటుంది. అయితే నేనే చదువుతా. గట్టిగా నిలబడి చదవాలా. నేను చూడగా సింహాసనమును అనేక దూతల స్వరము. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. కోట్లంట, మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. They came down to proclaim and praise the birth of Jesus Christ. ఏంటండి కోట్ల మంది దూతలు? సైన్యములకు అధిపతి కదా ఆయన. ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. చూద్దాం, అది చూద్దాం. యెషయా గ్రంథం. ఆయన మహిమ గురించి నేను చూపించాలనుకుంటున్నాను. Isaiah, the book of Isaiah, chapter 6. 573 పుట. యెషయా గ్రంథము 6. యెషయా 6. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము, సర్వోన్నతమైన స్థలం. అది ఉన్నతము కాదు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమున నిండు. ఆయన చొక్కాయి గురించి వ్రాసినారు. అదే చొక్కాయి. పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు ఆయన. తగ్గింపు, హ్యూమిలిటీ. పొత్తిగుడ్డ అంటే పాత గుడ్డలు. మరి అమ్మ పాత గుడ్డలు చీరలు చించుకొని తీసుకొచ్చింది. చుట్టినారు యేసయ్యని. వస్త్రము గురించి వివరణ. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని, ఆయనకు పైగా శరాపులు అంటే మహాదూతలు. దూతల్లో ర్యాంక్స్ ఉన్నవి.
నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి దేవదూత 2 రెక్కలతో తన ముఖము కప్పుకున్న మహిమను చూడలేకపోతున్నారు. ఈవెన్ ద ఏంజల్స్ కుడ్ నాట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చూడలేకపోతాం మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దూతలు చూడలేకపోయినారు. 2 రెక్కలతో ముఖము, 2తో కాళ్ళు కప్పుకున్నారు. కాళ్ళు కనపడకూడదు. 2తో కాళ్ళు కప్పుకొని 2తో ఎగురుచూ 3వ వచనములో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయించండి. ఆ యాడ్జెక్టివ్స్ నాకు చాలా 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 ఇష్టం. నాకు బైబిల్ చదువుతుండే నాకు విడిచిపెట్ట బుద్ధి పుట్టదు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానము చేయుచుండరు. అనొచ్చు గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో నిండి ఉన్నది. ఏమిటండి ఈ ఎక్స్ప్రెషను? ఇంత గొప్ప దేవుడు ఆయన. పశువుల తొట్టిలో కుడితి తొట్టి మనం అంటాము, కుడితి తొట్టి అంటాం, పశువుల తొట్టి అనం. దాంట్లో పుట్టినాడండి యేసు ప్రభు. సర్వోన్నత స్థలముల్లో దేవునికి ఆయనకి ఇష్టులకు భూమి మీద సమాధానం అనే అంశము. ఇష్టులు ప్రభుకు ఎవరు ఇష్టులుగా ఉంటారు? పరమ తండ్రికి ఇష్టులు ఎవరు? హూ విల్ ప్లీజ్ హెవెన్లీ ఫాదర్? హౌ కెన్ వి ప్లీజ్ హిమ్? ఇష్టులుగా ఉండాలా? మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ గాస్పల్ మొదటి అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 11వ వచనం. యేసుప్రభు తండ్రి మాటలు, పరమ తండ్రి మాటలు. యేసుప్రభు బాప్తిసం పొందినాడు. ఆయన బాప్తిసం పొందినాడు. మన బాప్తిసం వేరు, ఆయన బాప్తిసం వేరు. పాపులుగా మనం పొందినాము. యేసుప్రభు బాప్తిసం ఏంటంటే కమిట్మెంట్. చదివాను చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. తండ్రి, ఏ సంతోషముగా నీ చిత్తము నెరవేరుస్తానని బాప్తిసం పొందినాడు. కమిట్మెంట్ బిఫోర్ ఫాదర్ గాడ్. నీ చిత్తము సంపూర్ణముగా నెరవేరుస్తాను. నేను 33 సంవత్సరాలు జీవిస్తాను. చిత్రహింసలు పడతాను. నేను అవమానించబడతాను. అన్నీ తెలుసు ప్రభువుకి. తృణీకరిస్తారు. తలవాల్చుడికి స్థలము దొరకదు ఆయనకి. భోజనం ఉండదు. చాలాసార్లు భోజనము లేదు ఆయనకి. అరణ్యములో పోయి గుహల్లో ఉండేవాడు. తిండి ఉండదు. ఎవరు పెడతారు? 13 భోజనము. బీదలు వాళ్ళందరూ. ధనికులు ఎవరు రానివ్వరు. బీదలు అందరూ అప్పుడు చాలా సామాన్య ప్రజలు. చాలాసార్లు భోజనము లేకుండా గుహల్లో పండుకునేవాళ్ళు. ఒకరోజు ప్రభు భోజనము లేదు. ప్రభు గుహలో ఉన్నారు. శిష్యులు 12 మంది గుహలో ఉన్నారు. తిండి లేదు, ఏమి లేదు. వాళ్ళు సణుక్కున్నారు. ఏంటి మనకేం లేదు, తిండి లేదు ఈరోజు. ఇంటికాడ బిడ్డలు ఎట్టున్నారు, వాళ్ళు ఏం తింటున్నారో. బట్టలు కూడా సరిగా లేవు మనకి. మరి భార్యలు అటు ఉతికి పెట్టేవాళ్ళు ఈ పాత గుడ్డలు వేసుకొని తిరుగుతున్నాం. మనమే ఉతుక్కోవాలా? భోజనం లేదే. గుహల్లోంచి బయటకు వచ్చినారు తెల్లారి. యేసు ప్రభు ప్రసంగము. ఆకాశ పక్షులను చూడండి, అడవి పూలను చూడండి, విత్తవు కోయవు అవి, కానీ మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, వాళ్ళకి తండ్రి కాదు నేను. ఐఎమ్ నాట్ దేర్ ఫాదర్, బట్ ఐఎమ్ దేర్ క్రియేటర్ గాడ్. బట్ ఐఎమ్ యువర్ ఫాదర్.
మీరు నన్ను అంగీకరించినప్పుడు మీరు నా బిడ్డలు, నేను తండ్రిని అయినాను. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని ఒక మాట అంటాడు. ప్రేమతో గద్దించినాడు. జెంటిల్ రెబ్యూక్. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు? ఆకాశ పక్షుల్ని పోషించేటటువంటి మీ తండ్రి, అడవి పువ్వులు అలంకరించేట మీ తండ్రి మిమ్మల్ని పోషించడా? వై డు డౌట్? మొదట ఆయన రాజ్యము నీతి వెతకండి, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాను. రాజ్యం అంటే యేసు ప్రభువే, నీతి అంటే యేసు ప్రభువే. నన్ను వెంబడించండి, ఇస్తాను నేను మీకు. నన్ను వెతకండి, నేను దేవుడిని, తండ్రిని, మీకు తల్లిని కూడా నేను మీకు. ఒక తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు యెషయా ప్రవక్త. ఐ ఆమ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. పెట్టాడు కదా, శిష్యులు ఆకలి అవుతుంది, చనిపోయినాడు, భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, ఆకలి అవుతుంది, కుటుంబాలు పోషించుకోవాలా. సముద్రానికి వెళ్ళినారు. యేసయ్య ఇచ్చినాడు, పునరుద్ధానుడని యేసయ్య వచ్చి ఏమడిగారు వాళ్ళని? పిల్లలారా, భోజనానికి ఏమన్నుందా? గుర్తుపట్ల. పిల్లలారా, భోజనానికి ఏమన్నున్నదా? లేదు. కుడివైపు వాళ్ళు వేయండి, నేను చేపలకు ఆజ్ఞాపిస్తాను. చేపలు సృష్టించడం నేనే కదా. చేపలకు చెప్పి, చేపలు రండి, వాళ్ళలోకి రండి. పిగిలిపోతున్నాయి వలలు. ఈ వలలు పిగలలేదులే, లోక 5లో పిగిలినవి, ఇది పిగిలిపోలేదు. చిన్నగల 5, ఎందుకంటే యేసు ప్రభు మానవాక ఇప్పుడు పునరుద్ధాడు కాబట్టి ఆ వలలు పిగిలిపోవు అవి. లాగినారు వలలు, విస్తారమైన చేపలు. వచ్చలేక యేసయ్య మంటేశాడు అమ్మలాగా. నాకు అమ్మ జ్ఞాపకం వస్తుంది. చపాతీలు చేసినాడు, రొట్టెలు చేశాడు, చేపలు కోసి పెట్టాడు. రండి, కొన్ని చేపలు తీసుకురండి, చేపలు కూరండి పెట్టినాడు, తినండి, భుజించండి. కమ్ అండ్ డైన్ మదర్. యేసయ్య మన తల్లి ఆయన. మదర్లీ అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్. తండ్రి ఆయనే, తల్లి ఆయనే. అల్ప విశ్వాసులు ఎందుకు సందేహపడుతున్నారు? మొదట ఆయన రాజ్యము, నీతి అన్నీ ఇస్తాను. ఐ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. అది వాగ్దానం. అది మొదట ఆయన రాజ్యము, నీతి వెతకండి, అప్పుడు అన్నీ నేను ఇస్తాను. ఎంత గొప్ప వాగ్దానం. నన్ను కలిగి ఉండండి. కొలస్సీ పత్రిక 2:9 అంటాడు, యు హ్యావ్ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్. నాకు ఇష్టం ఆ మాట. లివింగ్ బైబుల్లో రాయబడింది, ఆ తర్జుమా నాకు ఇష్టము. యు హ్యావ్ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్. క్రీస్తును కలిగి ఉంటే అన్నీ నువ్వు కలిగి ఉంటావు. అన్నీ యాకలను తీరుస్తాడు. గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. కండిషన్ ఏంటంటే విశ్వాసం. కుమారుని యందు విశ్వాసము కలవారు తండ్రికి ఇష్టలు. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం అని ఎప్పుడు వచ్చినా కూడా, వింటున్నారా మీరు? వింటున్నారా? క్రీస్తునందు విశ్వాసం. ఊరికే విశ్వాసం అంటారు. క్రీస్తునందు ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ప్రభు వస్తున్నాడు త్వరగా. మనము ఆయనతో వెళ్ళాలా? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరతో
పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. తర్వాత సజీవులమైన మన వారితో ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మహిమ దేహాలు మేఘాల మీద వెళ్ళిపోతాం మనము. నాకు బలిష్టంగా ఉంది వెళ్ళిపోవాలని మేఘాల మీద. నీకు ఇష్టం లేదా? మీరు స్మైల్ చేయట్లేదే బ్రహ్మయ్య, ఏం సీరియస్గా ఉండవు? నాకు చాలా సంతోషంగా ఉంది. మేఘాల మీద వెళ్ళిపోతాం. నా కీర్తనలో రాసుకున్నాను, అరుదెల్చునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయా, వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముండి ప్రాణమిల్లెదవు. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ర్యాప్చర్ అంటారు, పరవశం. పరవశం అంటే ఆనందములో అత్యున్నతమైనటువంటి అంతస్తుది పరవశం, ఎక్స్టసీ. ఆ సంతోషం ఉంటుంది మనకి. ప్రభు వస్తారు, మనం తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళే ముందు ఎలా ఉండాలి మనము? ఎబ్రీ పత్రిక 11 అందరు తెలుగు బైబిలేనా ఇంగ్లీష్ బైబిలా? ఇంగ్లీష్ అయినా పర్లేదులే, చూడండి. అందరూ చూడాలా. 207 పుట కొత్త నిబంధన 5వ వచనము. Hebrews chapter 11 verse 5. అందరు తీశారు? అందరు తీయాల, నా కోరిక. ఇంకా తెస్తుందమ్మా, తీనాయన. 5వ వచనము. విశ్వాసమును బట్టి, క్రీస్తునందు విశ్వాసమును బట్టి. హనోకు కూడా క్రీస్తును చూచినాడు. క్రీస్తునందు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఈశ్వరుడయుండననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు హనోకును కొనిపోయిన కనుక హనోకు కనబడలేదు. వెతికినారు హనోకు కొరకు వెతికినారు, కనబడలేదు. తీసుకెళ్ళిపోయినాడు దేవుడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండెనని సాక్ష్యము పొందెను. మనం కూడా ఆ సాక్ష్యం పొందాలి. ఆ సాక్ష్యం పొందాలి మనము కూడా. బాప్తిసం పొందిన తర్వాత పరలోకమందున్న తండ్రి ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు మానవాకారంతో దిగి క్రీస్తు మీదకి వచ్చినాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అక్కడ బాప్తిసం యొర్దాను నదిలో. తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. బంగారపు మాటలు. ఇంగ్లీష్లో, యు ఆర్ మై ఓన్ డియర్ సన్. యు ఆర్ మై ఓన్ డియర్ సన్. ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యూ. ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యూ మై సన్. నాకు ప్రియమైన కుమారుడు నువ్వు. ఎందుకంటే నువ్వు సమర్పించుకున్నావు టోటల్లీ. To give her body a sacrifice. నీవు నా ప్రియమైన కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. This is my own dear son with whom I am well pleased. ఈ మాటలు మత్తయి సువార్త 17:5 ఉన్నాయి. రాసుకున్నారు కొంతమంది. చాలా సంతోషం. ధ్యానించండి. ఇంటికి వెళ్ళి చెప్పండి ఎవరికన్నా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు. మత్తయి సువార్త 17:5 రూపాంతర కొండ మీద అది బాప్తిసం పొందినప్పుడు అన్నాడు, ఈ నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను.
తర్వాత రూపాంతర కొండ మీద ఏమన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అంటున్నాడు. లిసన్ టు హిస్ వర్డ్. దిస్ ఈజ్ మై ఓన్ డియర్ సన్ విత్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. లిసన్ టు హిమ్, లిసన్ టు హిమ్. చాలా గొప్ప మాటలు అయ్యి. ఆయన కుమారుని అంగీకరించి వారందరూ ఆయనకి ఇష్టలు. ఆయన కుమారుని అందు విశ్వాసం అంగీకరించాలి. యు హావ్ టు రిసీవ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఇంకా బయట ఉన్నాడేమో ఈ క్రిస్మస్ దినాల్లో, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుతున్నాను. ఇఫ్ యు స్టిల్ అవుట్ సైడ్ యువర్ హార్ట్స్ డోర్, ఇన్వైట్ హిమ్. మన కొరకు వచ్చాడు ఆయన. తండ్రి మన కొరకు పంపాడు. ఆయన చెప్పశక్యము కాని వరము, ఇట్స్ గ్రేట్ గిఫ్ట్, హెవెన్లీ గిఫ్ట్, వాస్ సెంట్ బై గాడ్, ఫాదర్ గాడ్ 2000 years ago. ఆయన అంగీకరించినావా? తృణీకరించినావా? తృణీకరిస్తే కనపడాలని బతుకులో మార్పు లేదే, జీవితాల్లో మార్పు లేదే, తలంపులు, మాటలు, క్రియల్లో మార్పు లేదే. కాగా ఎవరైనా క్రీస్తునందున ఎడలతో నూతన సృష్టి, న్యూ క్రియేషన్గా మారాలి కదా. మారలేదే, మరి బతుకులు మారలేదే. విశ్వాసం లేకుండా, క్రీస్తునందు విశ్వాసం లేకుండా దేవునికి ఈశ్వరుడై ఉండుట అసాధ్యం. టోటల్ సరెండర్ చేసుకోవాలా. చాలా విషయాలని ధ్యానాలు మనం చెప్తాం. అబ్రహాం యొక్క విశ్వాసం. అబ్రహాం యేసు ప్రభుని చూచాడు, తెలుసా మీకు? యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 8. యోహాను సువార్త 8:56 వచనం. యోహాను 8:56. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 56. 69 పేజ్, 89వ పేజ్. అంతా తీశారా? ప్రభువు మాటలు ఇవి. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, ఆ దినము చూచి సంతోషించెను. క్రీస్తు యొక్క రాకడ దినమును చూచినాడు అబ్రాహాము, చూచినాడు. చాలా గొప్ప సంగతి అది. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రిందట అబ్రాహాం he saw Jesus. Your father Abraham rejoiced that he was to see the time of my coming. The time of my coming. నా రాకడ గురించి, మొదటి రాకడ. He saw it and was glad. The time of my coming. మొదటి రాకడ, రెండో రాకడ కూడా చూసినాడు, చూపించినాడు. ఆయన చూపించినాడు. ఏప్రిల్కు రాయబడిన పత్రిక, ఏప్రిల్కు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము, Hebrews chapter 11. Hebrews chapter 11 9వ వచనము. విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులు ఇస్సాకు యాకోబును వారు గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులయ్యారు. ఫారినర్స్ వాళ్ళు, ద పిలిగ్రిమ్స్, ట్రావెలర్స్గా ఉన్నాడు. ఏలయనగా ఈ మాటలు గమనించాలా. ఇప్పుడు పరమ తండ్రి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుడు యేసు ప్రభు. దేవుడైన యేసు ప్రభు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నిర్మాణం చూసినాడు అబ్రహాం. We saw that celestial city. శిల్పి నిర్మాణకుడిని చూసినాడు అంటాడు. హీబ్రూస్లో అంటాడు, ఎవరు? యేసు ప్రభు. ఆయన శిల్పకారుడు, ఆయన ప్రధాన శిల్పి అంట.
చీఫ్ ఆర్కిటెక్ట్ జీసస్ క్రైస్ట్. మన కొరకు భవనం నిర్మించినాడు, అని అయిపోయింది. నేను వెళ్ళి మీకు భవనం నిర్మించి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని బిడ్డలు కాదు, దేవుని బిడ్డలు అవ్వండి. అందరు దేవుని బిడ్డలు కాలేదు, నేను భారంతో చెప్తున్నాను. మా ప్రొఫెసర్ చెప్పాడు, అందరినీ దేవుని బిడ్డలారా అనకూడదంట. దేవుని బిడ్డలు కాని వాళ్ళు కూడా ఉంటారు. కాని వాళ్ళు అవ్వండి. యేసు ప్రభు అన్నాడుగా, సర్పములారా సర్ప సంతానమా, వీరు అపవాది బిడ్డలు అన్నాడు, వాళ్ళలో ఉండొద్దు. భారంతో చెప్తున్నాడు, రెండు చేతులు జోడించి ప్రభువుని అంగీకరించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారు, అక్కడ నేను ఉంటాను. ఉన్నాడు ఇక్కడ. రిసీవ్ హిమ్. ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి. మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము, అది చాలా ముఖ్యమైనది. అది నా నామను కూడుకుందరు వారి మధ్య నేను ఉంటాను. Where 2 or 3 come together in my name, I am there with them. నేను వాళ్ళతో ఉంటాను. ఇప్పుడు ఉంటాడు మనతో. ఇద్దరు ముగ్గురు ఏమి చాలామంది ఉన్నారు ఇక్కడ. అదొకరు ఉన్నాడు ప్రభు. నమ్మాలది. విశ్వాసం మన దగ్గర లేదనుకుంటున్నారు చాలామంది. ఉన్నాడు ఇక్కడ ప్రభు, దూతలతో ఉన్నాడు. భయంతో వణుకుతో ఆయన దగ్గర ఉండాలా, విశ్వసించాలా, ఆయనకి ఇష్టడిగా ఉండాలంటే వాళ్ళకి భూమి మీద సమాధానం తండ్రితో సమాధానం. వి లాస్ట్ పీస్ విత్ గాడ్ అండ్ ఆడమ్ కమిటెడ్ సిన్ అగైన్స్ ద ఫాదర్ గాడ్. ఆ పాపం మనకు కూడా వచ్చింది. బై disobeying the command of Father God, Adam became an enemy of God. మనం కూడా శత్రువులైనా, మన శత్రువులమై ఉండగా యుక్త కాలంలో ప్రభు మన కొరకు చనిపోయినాడు. మన పాపాలు ఆయన మీద వేసుకొని చనిపోయినాడు, రక్తం కార్చినాడు. యేసు రక్తం ప్రతి పాపమును మన శుద్ధులుగా చేస్తుంది. రక్తములో విమోచించినాడు యేసు ప్రభు. ఆయన విశ్వాసం ఉంచితే వారు నశించరు, వాళ్ళు నశించరు. అబ్రహాము ప్రభువుని చూచాడు. విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఏమన్నాడు? అబ్రహామును తండ్రి దేవుడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఈజ్ మై ఫ్రెండ్ అని రహస్యాలు చెప్తాడు ఆయన. నాకు కూడా యేసు ప్రభు ఫ్రెండ్ అన్నీ చెప్తాడు. నాకు అడిగిని అన్నీ చెప్తాడు, మర్మాలు చెప్తాడు ఆయన. మనందరం చనిపోక ముందు, ప్రభు రాకముందు, మరణించక ముందు ప్రభుకి ఇష్టలుగా ఉండాలా. ఇష్టలుగా యేసు ప్రభుని అంగీకరించాలా. ఎందుకంటే యేసు ప్రభు దేవునికి ఇష్టడు కదా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమైన తలుపు తీసి లోపలికి వస్తాను. జీసస్ ఇస్ స్టిల్ స్టాండింగ్ అవుట్ సైడ్ యువర్ హార్ట్. రిసీవ్ హిమ్. నేను ప్రేమించే ఆయన లోపల ప్రవేశిస్తే మనం తీసుకెళ్తాడు. వారే ఇష్టలు దేవునికి, ఆయనకి ఇష్టలు. ఆయన ఎంత విశ్వాసం వచ్చిన వారు ఆయనకి ఇష్టలు. వాళ్ళు మాత్రం ప్రభు తీసుకెళ్తాడు. హనోకు చనిపోకముందు దేవునికి ఇష్టడుగా ఉండను కనుక అతడు కొనిపోబడాను. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. నేను అడుగుతున్నాను, ఇంకా ప్రభు నీ జీవితంలో బయట ఉన్నాడా బిడ్డ? నువ్వు దేవుని బిడ్డవు కావాలా? అది నా కోరిక, నా ప్రార్థన. భారముతో బలహీనుడైన ఈ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఈ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మరలా వస్తున్నాడు. ఆయనను తీసుకెళ్ళాలంటే కొనిపోబడక మునుపు ఆయనకి ఇష్టడుగా ఉండి, ఇష్టడంటే క్రీస్తునందు విశ్వాసం, టోటల్ సరెండర్. అబ్రహాం అన్ని విడిచిపెట్టేశాడు, మాట విన్నాడు, లోబడ్డాడు. చివరి వరకు పట్టణాన్ని గుర్తుగా పెట్టుకొని
మనసులో ఉంచుకొని గుడారాలో నివసించినాడు. ఈ ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడినట్లయితే, ప్రభు మీ హృదయంలో చేర్చుకుని ఇష్టపడినట్లయితే, నిన్ను ప్రేమించిన ప్రభు నీ చేయి పైకెత్తుదావా? ప్రార్థన చేస్తాను బిడ్డ. సిగ్గుపడద్దు, భయపడద్దు. ట్రయూన్ గాడ్ అండ్ ఏంజల్స్, త్రియేక దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ఇట్స్ ఎ డెసిషన్ ఫర్ ఇటర్నిటీ. చేతులతో నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. కూర్చున్న వాళ్ళు మీరు రక్షణ పొందినారు అనుకుంటున్నాను నేను. ఒక ఆత్మ రక్షించినారా? నన్ను అడుగుము, జనములు మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఎట్లా పోతావు ప్రభు దగ్గరికి వట్టి చేతులతో? ఆత్మలు రక్షించినావా? ఆత్మలు సంపాదించాలి. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషం. ఆత్మలు సంపాదనకి ఎంతో సంతోషము. ఆత్మలు సంపాదించాలని ఆశపడిన వాళ్ళు లేచి నిలబడండి. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నేను కూడా నిలబడుతున్నాను ఇక్కడ. ద స్పీకర్ ఐఎమ్ స్టాండింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్రయూన్ గాడ్ అండ్ ద ఏంజల్స్. ఆత్మలు సంపాదించాలా? ఆయనకి ప్రియమైనది అది ఒకటే. మారు మనసు పొంది ఒక్క పాపి విషయం పరంలో ఎక్కువ సంతోషం. అయితే ప్లీజ్ గాడ్ బిఫోర్ వీ డై, మన జీవితాలు ఆయనకి ఇష్టంగా ఉండాలా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దక్కిన వాళ్ళ సంగతి ఏంది నాకు తెలియదు. మీ తీర్మానం దేవునితో చెప్పుకోండి. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకి ఎక్కువ సంతోషం. మా ద్వారా తండ్రి అనేక మందిని మీ రాజ్యంలో ప్రవేశింపజేయాలని, నడిపించాలని మీరు కోరుతున్నారు తండ్రి. ఫలించే వృక్షాలు ఉండాలా. ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మేము మీ అందు విశ్వాసం ఉంచి ఫలించి అనేక మంది రాజ్యం నడిపించే భాగ్యం దయచేయమని ఉదయకాలం మనం ఈ స్వరాన్ని మీరు లోబడిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. రక్షణ పొందిన బిడ్డలను రక్షణ పొంది మీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలు అనేక మందిని మీ రాజ్యంలోకి నడిపించటానికి, ఆత్మలు సంపాదించడానికి పరిశుద్ధాత్మ సహాయమును వారికి దయచేయమని, మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించి ప్రభువా మిమ్మల్ని మహింపరిచే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందామండి. ఈ సమయంలో సంఘ కమిటీ వారు కానుకలు స్వీకరించుచుండగా మనందరం కలిసి క్వైర్ వారితో కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీత్తువ అనే కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 578వ కీర్తన క్వైర్ వారితో కలిసి పాడుకుందాం. ఆ తర్వాత ఇంకా సమయం ఉన్నట్లయితే ఇచ్చి చూడు యేసయ్య అనే కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగమునియ వెనుదీతువా. పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. ఆడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేరంగ ప్రభు యేసు నామమున అడుగేల ప్రభుకీయవో నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగమునియ వెనుదీతువా.
భాగము నీ ధనము ప్రభు యేసునే నీ దశమా భాగము నీయ వెనుదీగువా. రెవరెండ్ డి జాన్ అగస్టిన్ గారు వారు ఈ సమయంలో పాంప్లెట్స్ రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సీట్స్ అన్నీ తీసుకురావాలని మనం చేస్తున్నాను. ఎక్కడ పెట్టారు? రండి, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు తీసుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం. కమిటీ వాళ్ళకి ఇస్తాము. తర్వాత బైబిల్ ఉమెన్, బైబిల్ విమెన్ అందరు రండి, మీరు అందరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. యూత్ కూడా కొంతమంది ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ మహా కృపను బట్టి మమ్ములను 2020 సంవత్సరాంత దినాల్లోకి నడిపించినారు. మీకు స్తోత్రాలు తండ్రి. మేము ఎరిగిన మా ప్రియులంతోమంది గతించిపోయినారు. ఆ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆదరణ దయచేయండి. ఈ క్రిస్మస్ దినాల వారు లేనందుకు ఆ కుటుంబాలు ఎంత వేదన ఉంటుందో తండ్రి, మీరే ఆదరించండి తండ్రి. మేము కూడా వాళ్ళని ఆదరించడానికి మాకు ఆ దయగల మనసు దయచేయని ప్రార్థన చేస్తున్నా. ఆటంకాల మధ్య తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగించుకునే భాగ్యము దయచేశారు. మీకు స్తోత్రాలు. నేను చాలా గంభీరంగా జరిగినటువంటి స్త్రీల మైత్రి కార్యక్రమం బట్టి స్తోత్రాలు తండ్రి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఆధ్వర్యంలో ఎంతో గంభీరంగా నిన్న జరిగింది కార్యక్రమం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కార్యక్రమాలన్నీ మీరు అధ్యక్షులుగా నడిపించాలని ప్రార్థన చేస్తూ ఈ దిన కార్యక్రమం కూడా మీ మహిమకరు జరిగించిన అన్ని కార్యక్రమాలు మీ పర్యవేక్షణ, మీ అధ్యక్షతలో జరిగించి మీరే మహిమ పొందండి. మేమందరం మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలా. మీరు అక్కడికి ముందుగా మేము ఇష్టలుగా ఉంటే మమ్మల్ని తీసుకుపోతావు తండ్రి. మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ షీట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని ప్రతి షీట్ని మీరు ముట్టండి తండ్రి. ఇవి తాకండి తండ్రి. అనేకులను ప్రేరేపించి ఆరాధనలో పాల్గొని మీ పరలోక ఆశీర్వాదంలో పొందగల భాగ్యము దయచేయమని, వాక్యం అందిన సేవకులకు ఆత్మాభిషేకం, పునరుద్ధాన శక్తిని దయచేయని వేడుకుంటున్నాం. మా ఎగ్జిక్యూటివ్ బాడీ కొరకు స్తుతిస్తున్నాం. సెక్రటరీ, ట్రెజరర్ కొరకు, పాస్టర్ల కొరకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దాసులను ఆత్మతో అభిషేకించండి. సేవకులు బలమైన సేవ చేయగలిగే భాగ్యం దయచేయని వేడుకుంటున్నాం. వాతావరణం అనుకూలపరచండి తండ్రి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ మహిమ కొరకు అనేకులకు దీవెనకరంగా జరగాల. అనేక అన్యులు కూడా తండ్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరే ప్రేరేపించమని వేడుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ షీట్స్ని మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట ఈ క్రిస్మస్ కార్యక్రమాలని ఈ యొక్క కరపత్రాలని నేను హృదయపూర్వకంగా ప్రతిష్ఠిస్తున్నాను. అందరు చప్పట్లు కొట్టండి. అందరూ సెక్రటరీ గారు మీకున్నా కూడా మళ్ళీ నేను ఇవ్వాలా. నేను ఇస్తే నా అఫీషియల్ అది. ఒకటి నిన్న చాలా గంభీరంగా శీల మైత్రి, సమాజం కాదు మైత్రి కార్యక్రమం చాలా గంభీరంగా జరిగింది. ఆ రిపోర్ట్ క్లుప్తంగా చదవాలని మనం చూస్తున్నాం. కూర్చోండి అందరూ. ఈ కరపత్రాలు లేక ఈ ప్యాంప్లెట్స్, ప్రోగ్రామ్ షీట్స్ మీకు కావాలి, ఎక్స్ట్రా కావాలంటే అడిగి తీసుకోండి. మీ బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ ఇవ్వటానికి మీరు తీసుకోవచ్చు, కొన్ని తీసుకోవచ్చు.
అనవసరంగా తీసుకోకుండా తీసుకున్న ప్రతిది కూడా మీరు ఇతరులకు అందించాలా ప్రోగ్రామ్స్. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇక్కడ కమిటీ వాళ్ళని అడిగి తీసుకోవాలని మనం చేస్తున్నాను. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన మన ప్రియతమ సంఘ కాపరి శ్రీ రెవరెండ్ జాన్ అగస్టిన్ గారికి, మరియు సహాయ సంఘ కాపరి పాస్టర్ ఆషర్పాల్ గారికి, సంఘ సెక్రటరీ టి ఇమ్మానుయల్ గారికి, ట్రెజరర్ శ్రీమతి వైజీపీ రాజ్కుమార్ గారికి, మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులందరకు, మరియు ఇక్కడ కూడిన సంఘ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం మేము మరి స్త్రీల సమాజ మైత్రి పక్షంగా ఎన్నో కార్యక్రమాలు, రిట్రీట్లు నిర్వహించుకుంటాము. కానీ ఈ సంవత్సరము మరి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అనానుకూల పరిస్థితులు, ఆటంకాలన్నింటిని బట్టి మా కార్యక్రమాలు ఏవి కూడా మేము సరిగా జరిపించలేకపోయాము. అయితే దేవుని కృప వలన నవంబర్ 25వ తారీఖున ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం చేసుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. చాలా ఘనంగా, వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా చాలా చక్కగా మరి ఆ ప్రోగ్రాం చేసుకోవడానికి దేవుడు తన కృపను మా పట్ల కనపరిచారు. అదే రీతిగా మరలా నిన్నటి దినము సెకండ్ సాటర్డే ఎప్పటిలాగా జరుగు స్త్రీల హుండీబుడ్ల రిట్రీట్ కూడా మరి ఘనంగా జరిపించుకోవడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. నిన్నటి దినమున మరి జరిగిన కార్యక్రమం యొక్క రిపోర్ట్ను నేను మీ ముందు ఉంచుతున్నాను. నిన్నటి దినమున 2వ శనివారము ఉదయము మరి 9 గంటల నుంచి మా కార్యక్రమం ప్రారంభించాము. మరి అనేక మంది స్త్రీలు వచ్చారు. మొట్టమొదటిగా మేము మరి ప్రెసిడెంట్ గారి ప్రార్థనతో, శ్రీమతి నిర్మలా ధనరాజు గారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది. మరి రిజిస్ట్రేషను శ్రీమతి కవిత ఉదయ్ గారు, ట్రెజరర్, మా స్త్రీల సమాజ ట్రెజరర్ వారి యొక్క ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. దాదాపు 100 మంది పైగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి దేవుని మహిమపరిచారు. ఆ కార్యక్రమం తర్వాత మాకు పాస్టర్ గారు ఇచ్చిన ముఖ్యమైన మరి అంశం ఏంటంటే క్రీస్తులో ఆనందము, దేవునిలో క్రీస్తులో ఆనందము. ఇది మూలవాక్యం ఎక్కడుందంటే, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇది మరియమ్మ గారి పాట. మరి 10 గంటల నుంచి 10:30 వరకు రిజిస్ట్రేషన్ తర్వాత మరి శ్రీమతి సంధ్యా దీన్ దయాళ్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో క్వైర్ చక్కటి పాటలు, క్రిస్మస్ పాటలు వినిపించారు ఒక అరగంట సేపు. తర్వాత మరి మన సహాయ సంఘ కాపరి గారు శ్రీ పాస్టర్ ఆషర్పాల్ గారు ప్రారంభ ధ్యానకూటం జరిగించారు. వారు అంశాన్ని అనుసరించి ప్రసంగిస్తూ, ఈ లోకంలో ఆనందము శాశ్వతం కాదని, క్రీస్తులో ఉన్న వారికే శాశ్వతమైన ఆనందమని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాను లేకపోయినప్పుడు క్రీస్తును కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటారని, మరి మరియమ్మ గారు కూడా తన జీవితంలో ఎన్నో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆమె నా రక్షకునైన దేవుని యందు నేను ఆనందిస్తున్నానని చక్కటి పాట పాడుతూ ఆమె మరి దేవుని ఘనపరిచినట్లుగా చూస్తున్నాము. ఆమె దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి దేవుడు మరి మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆమె ఎంతో మరి ఘనురాలుగా, ఎన్నో మంచి గుణగణములు కలిగిన వ్యక్తిగా ఉన్నదని చెప్పేసి, మరి ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు, ముఖ్యంగా 3 లక్షణాలు, విధేయత గురించి, తన్ను తాను తగ్గించుకోవడం గురించి మరియు చక్కగా వివరించారు. తర్వాత మాకు ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ప్రార్థనకు ఈ ప్రారంభ ధ్యానకూటం తర్వాత మరి ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఈ ఆహ్వాన కార్యక్రమాన్ని శ్రీమతి సంజయ్ సంతోష్ గారి ఆధ్వర్యంలో మరి కమిటీ మెంబర్స్ అందరినీ, పాస్టర్లను, కమిటీ మెంబర్స్ను, సండే స్కూల్ సూపరింటెండెంట్స్ని అందరినీ కూడా పిలిచి ఆహ్వానించి మరి వచ్చిన సమాజ సభ్యులందరినీ కూడా పూలతో, బొకేలతో ఆహ్వానించారు. తర్వాత ఆహ్వానం తర్వాత మాకు ప్రారంభ అధ్యక్షురాలి సందేశము శ్రీమతి మరి మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి నిర్మలా ధనరాజు గారి ఆధ్వర్యంలో ఈ స్త్రీల సమాజ అధ్యక్షురాలి ప్రసంగం జరిగింది. ఆమె కూడా మరి మరియమ్మను గురించి వివరిస్తూ, ఆమెకు ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు ఉండటం వల్లనే మరి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మరి క్రీస్తు జన్మించడానికి ఉపయోగించుకున్నారని, మరి ఆమెలో ఉన్న ప్రతి విధేయత, వినయము, తను తాను తగ్గించుకోవటము, త్యాగపూరితము, సేవానిరతి, ఇవన్నీ కూడా మరి
క్రీస్తు జన్మించడానికి దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడని చెప్పేసి ఆమె చక్కగా మాకు వాక్యాన్ని వివరించారు. తర్వాత మేము టీ ఏర్పాట్లు చేసాము. వచ్చిన ప్రతి ఒక్కరికి టీ, బిస్కెట్స్ అందించాము. ఆ తర్వాత మరి మన పాస్టర్ గారు, మన సంఘ కాపరి గారు రెవరెండ్ డీజే అగస్టిన్ గారు 1 గంట నుంచి మాకు దైవ సందేశము సమర్పణ కూటం జరిగించారు. మరి వారు కూడా మాకు చక్కటి వాక్య సందేశాన్ని వినిపించారు. ఈ క్రిస్మస్ దినాల్లో మరియమ్మ గారి పాత్ర చాలా ముఖ్యమని, ఆమెలో ఎంతో గుణ సంపద అనేది ఉందని, ఆమె ద్వారా ఆమెలో వాక్య పరిజ్ఞానం ఎంతో ఉందని, ఆయన దేవుని గుణగణాలను ఆమె బాగా ఎరిగి ఉన్నదని, మన దేవుడు రక్షకుడని, సర్వశక్తి గలవాడని, గొప్ప కార్యాలు చేసే దేవుడని, ఆయన నామము పరిశుద్ధమైనదని, ఆయన కనికరం గల దేవుడని, మరియు మరియలో దీనత్వం ఉన్నదని, ఆమె జీవితాన్ని సజీవయాగంగా మరి దేవునికి సమర్పించిందని, శ్రమానుభవం పొందిందని, చాలా చక్కటి విషయాలు మరియమ్మ గారి గురించి మరి పాస్టర్ గారు వివరించారు. మనమందరం కూడా, స్త్రీలమైన మేము కూడా అటువంటి లక్షణాలు కలిగి మరి అనేకులను క్రీస్తులోకి నడిపించాలని చెప్పేసి పాస్టర్ గారు మంచి సందేశం మాకు వినిపించారు. తర్వాత క్యాండిల్స్ వెలిగించి మేమందరం కూడా మరి క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగించాము, సమర్పణ కూడా జరిగించాము. మరి ఈ కార్యక్రమము ఇంత చక్కగా జరిగిందంటే దానికి కారణము మరి దేవుడు పరిస్థితులన్నింటిని అనుకూలపరిచాడు మాకు. మరి ఈ కార్యక్రమంలో మాకు అంశాన్ని ఇచ్చి మూలవాక్యాన్ని తెలియజేసి తన సందేశాన్ని వినిపించిన మన సంఘ కాపరి గారు మరి అగస్టిన్ గారికి మా స్త్రీల మైత్రి తరపున వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రారంభ ధ్యాన కూటం జరిగించిన మన అసిస్టెంట్ పాస్టర్ గారు అయినటువంటి పాస్టర్ ఆషర్ పాల్ గారికి కూడా మా స్త్రీల మైత్రి సమపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాము. మాకు అన్ని విషయాల్లో సహకరించిన మన సంఘ సెక్రటరీ గారు శ్రీ ఇమ్మాన్యుయల్ గారు, శ్రీమతి వైజీపీ రాజ్కుమారి గారు మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా మాకు అన్ని విషయాల్లో ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాంలో కానీ, లేకపోతే మరి నిన్న జరిగిన మైత్రి ప్రోగ్రాంలో, రిట్రీట్ కార్యక్రమంలో కానీ అన్నింటిలో కూడా మాకు సహకరించిన స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా మేము స్త్రీల మైత్రి పక్షముగా వందనాలు తెలియజేస్తున్నాము. తర్వాత మా కార్యక్రమానికి విచ్చేసిన మా సంఘ స్త్రీలందరికీ కూడా వారు ధారాళంగా వాళ్ళ యొక్క కానుకలు సమర్పించారు. వారందరికీ కూడా మేము మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం మాకు జరగట్లో మరి ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాంలో కానీ, హుండీ బుడ్ల కార్యక్రమంలో కానీ మరి ఈ ప్లేస్ వాడుకోవటానికి మాకు క్వైర్లో అన్ని విషయాలు సహకరించిన మన ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీమతి యానీ మార్గరెట్ గారు ఎంతగానో మాకు సహాయం చేశారు. వారికి కూడా మేము స్త్రీల మైత్రి పక్షాన వందనాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా మాకు సౌండ్ సిస్టము, మరి మైక్ సిస్టమ్, ఇవన్నీ షామియానా ఇవన్నీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాము. మా బైబిల్ స్త్రీల సమాజ బైబిల్ ఉమెన్ చాలా కష్టపడ్డారు. మరి అందరికీ నోటీసులు అందించడానికి, తిరిగి పాపం ప్రతి పాళాలకు తిరిగి అందరికీ కూడా వర్తమానం అందించడానికి మరి ఎంతగానో వాళ్ళు కష్టపడ్డారు. వారందరికీ కూడా మేము పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీడియోగ్రాఫర్ గారికి, సప్లై కంపెనీ వాళ్ళకి, తర్వాత ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా స్త్రీల పక్షాన మైత్రి పక్షాన వందనాలు తెలియజేస్తూ ఈ రిపోర్ట్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరము లేచి నిలబట్లయితే కానుకల కొరకు మన సంకాపర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు గొప్ప కానుకగా పంపినావు. చెప్పశక్యము కాని వరం ఆయన కలిగిన మేము మా కలిగిన దానిలో మీకు ఇచ్చినటువంటి కానుకలు ఆస్వాదించండి. పౌలు భక్తులు రాశారు, మీ సొత్తు కాదు, మీరు నాకు కావాలా. ఇంకా హృదయాలు ఇవ్వనటువంటి బిడ్డలు వారి హృదయాలు మొదట సమర్పించడానికి కృపదయ చేయమని ఈ క్రిస్మస్ దినాలు అనేక మంది తండ్రి నీకు దూరముగా ఉన్న వారందరూ కూడా నీ కుటుంబంలో చేరే భాగ్యం దయచేయని వేడుకుంటున్నాము. కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డ మీద నీ దీవెనలు కుమ్మరించి కానుకలు మీ రాజ్య విస్తరణ కొరకు ఈ సేవకు మాత్రమే వినియోగించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటన చేయాలని మనం చేస్తున్నాను. టి మాన్యుల్ గారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినమున ఈ యొక్క ఏబిఎం డిగ్రీ కళాశాల ఆవరణలో దేవుడిచ్చినటువంటి మహా కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మన క్రైస్తవ మిషనరీలు, బ్యాప్టిస్టు క్రైస్తవ మిషనరీలు ఈ విధంగా ఒంగోలు పట్టణంలో ఈ యొక్క ఎక్కువ స్థలాలు సేకరించి విద్యా సంస్థలను, హాస్పిటల్స్ను మరి ఏర్పాటు చేశారు. మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన జేఎంబి చర్చి ఆలయం ముందు సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్కి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు, కానీ నేను, రావురి జోసఫ్ గారు, వరుణ్ తేజ్, ఇండ్లా కుమారు, తర్వాత వాళ్ళ తమ్ముడు ఇండ్లా కిరణ్ మేము వెళ్ళి అసలు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి వారు 4 లక్షల రూపాయలు మాకు నష్టం జరిగిందండి అన్నారు. మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, మీరెందుకు ఇక్కడ పర్మిషను? లోపల వారు టిఫిన్లు చేస్తా భోజనాలు కూడా సిద్ధపరచుకున్నారు. మేము వెళ్ళి ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించాము. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, మరి పోలీసు వారు కూడా ఆలయంలోనికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు, కానీ సినిమా షూటింగులకి చర్చి ముందు అసలు ఎలా ఇచ్చారో అర్థం కావటం లేదు. సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాం. కానీ ఈ విధంగా డబ్బులు తీసుకొని సినిమా షూటింగులకు కూడా మరి అనుమతిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే షూటింగ్ జరగకుండా మేము ఆపగలేము దేవుని యొక్క కృపను బట్టి. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ చక్కని దైవ వర్తమానము అందించినటువంటి మన ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ జె అగస్టిన్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చక్కగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అసిస్టెంట్ సంఘ కాపరి రెవరెండ్ డి ఆషర్ పాల్ గారికి కూడా నేను కమిటీ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ ప్రభుత్వం యొక్క అనుమతి వచ్చేంత వరకు మరి ఇక్కడే క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధనలు కూడా జరుగుతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన స్త్రీల సమాజం వారు మరి సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా చక్కగా జరిపించారు. అంతేకాకుండా నిన్నటి దినాన 2వ శనివారము స్త్రీల మైత్రి ఆధ్వర్యంలో రిట్రీట్ జరిగింది, హుండీ బుడ్ల ప్రదర్శన జరిగింది. అది కూడా చక్కగా సంతోషకరంగా జరిగింది. నేను మరొకసారి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు శ్రీమతి నిర్మలా ధనరాజు గారిని, అదేవిధంగా సెక్రటరీ శ్రీమతి సంధ్యా రాణి దీన్ దయాల్ గారిని, ట్రెజరరు శ్రీమతి బక్క కవిత గారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి పి అచ్యుతాంబ గారిని, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ శ్రీమతి సంధ్యారాణి సంతోష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థించండి, చప్పట్లు కొట్టండి, ముందు అభినందించండి. ఎందుకంటే చాలా చక్కగా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. మరి నెక్స్ట్ ఆదివారము ప్రేమ విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పేదలకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్త్రీల సమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని కొరకు మీరు ఎవరైనా దాతలు రైస్ కానీ లేకపోతే కందిపప్పు కానీ నూనె కానీ ఏదైనా స్పాన్సర్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి మీరు తెలియజేయవచ్చు. తర్వాత సంఘం నుండి కూడా మేము స్పాన్సర్ చేస్తాము. కనుక ఈ ప్రేమ విందు కార్యక్రమం కూడా చక్కగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థించండి. మరి ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ షీట్ మీకు ఇవ్వబడింది. ఈరోజు సాయంకాలము 6:30 గంటలకు సండే స్కూలు క్రిస్మస్ ప్రోగ్రాము ఇక్కడే జరుగుతుంది. శ్రీమతి వీణా మాధురి ప్రవీణ్ గారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చిన్నపిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. తల్లిదండ్రులకి నా ప్రత్యేకమైనటువంటి విన్నపము, చిన్నపిల్లలను
మరి ఈ సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రామ్కి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. అదేవిధంగా 16/12/2020 బుధవారము మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాం ఉంటుంది. రెవరెండ్ రాణా విజయరావు గారి యొక్క మన ప్రెసిడెంట్ గారు, మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో ఈ మెన్స్ డిపార్ట్మెంట్ క్రిస్మస్ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. దైవవర్తమానము మన సంఘ కాపరి గారు రెవరెండ్ జాన్ అగస్టిన్ గారు వాక్య సందేశము ఇస్తారు. కనుక కార్యక్రమాలు మరి పాంప్లెట్లో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా మరి మనకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. అదేంటంటే పేదలకు వస్త్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం ఉంది. కనుక దీనికి సంబంధించినటువంటి కూడా మరి మీరు ధారాళముగా కానుకలు ఇవ్వవలసిందిగా నేను ప్రేమతో కోరుచూ ఉన్నాను. ఈ మన యొక్క సంఘ కార్యక్రమాలకు, సంఘ పరిచర్యకు కానుకలు ఇచ్చినటువంటి వారు శ్రీ కె శ్యామ్ సౌరభ్, ద సన్ ఆఫ్ కె శ్యామ్ సునీల్ గోపాల్ నగర్ వారు కృతజ్ఞత కానుక 5,000 రూపాయలు ఇచ్చున్నారు. మన ప్రియులు నూకతోటి దయానందం గారు వారు కేవలం ఈ ఆరాధన కొరకు హైదరాబాద్ నుండి వారు వచ్చారు. నూకతోటి దయానందం గారు రైల్పేట 2వ లైను వారు 4,000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మొదటి లైను రైల్పేట మొదటి లైను వాస్తవులు ఇండ్ల ఫ్రాంక్లిన్ గారు కుటుంబం 1,500 రూపాయలు ఇచ్చున్నారు. శ్రీమతి ఆర్ వెంకయ్యమ్మ గారు ప్లెడ్జ్ ఇచ్చున్నారు. అదేవిధంగా శ్రీమతి ఆర్ వెంకయ్యమ్మ గారు వైఫ్ ఆఫ్ ఏషియా గారు వారు పేదల కొరకు కానుక ఇచ్చున్నారు. మాజీ కార్యదర్శి గారు రావురి జోసెఫ్ అండ్ ఫ్యామిలీ రైల్వేపేట మొదటి లైన్ వారు 2,500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. అదేవిధంగా కేఎంబి జ్యోతి గారు టీవీ పరిచర్య కొరకు 2,000 రూపాయలు ఇచ్చున్నారు. శ్రీమతి మేరీరాణి క్రిస్టఫర్ గారు క్లబ్పేట 5వ లైను దశమ భాగము 6,320 రూపాయలు. లేటి కొల్లం గ్లాడిస్టన్ గారు వారి కుటుంబం కృతజ్ఞత కానుక 2,000 రూపాయలు. శ్రీ హెచ్ కొండయ్య గారు దశమ భాగము 3,000 రూపాయలు ఇచ్చున్నారు. ఒక సహోదరి దశమ భాగము 5,500 రూపాయలు డిపాజిట్ చేశారు. పి జయకుమార్ గారు కబాడిపాలెం వాడు 3,000 రూపాయలు. శ్రీమతి పి ఫ్లారెన్స్ జయకుమార్ గారు వారు వృద్ధుల సండే స్కూల్ టీచర్ గారు వారు 4,000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మరి ఈ దశమ భాగములు కృతజ్ఞత కానుకలు ఇచ్చినటువంటి సంఘమంతటికి కూడా సంఘపక్షంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉన్నది కనుక దయచేసి యవన బిడ్డలు అందరూ కూడా ఈ ప్రాంగణంలోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా స్త్రీల మైత్రి ఉన్నది కనుక స్త్రీల సమాజం వారు కూడా దయచేసి ఆరాధనంతరం వేచి ఉండవలసిందిగా కోరుచున్నాం. దయచేసి సండే స్కూల్ టీచర్స్ ఉన్నట్లయితే వారు కూడా దయచేసి ఆరాధనంతరం వేచి ఉండవలసిందిగా కోరుచున్నాం. మీ సూపరింటెండెంట్స్ డీజే ఆశీర్వాదం గారు, అదేవిధంగా సత్యకుమారి గ్లాడిస్టన్ గారు, లిల్లీ మోజెస్ గారు, ఎలిజబెత్ సోమ్యాజల్ గారు మీటింగ్ ఉంటుంది కనుక దయచేసి టీచర్స్ అందరూ కూడా వేచి ఉండవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడే స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు ఒక ప్రకటన చేయమని కోరినారు. ప్రతి సోమవారము నుండి శనివారం వరకు 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి స్త్రీల సమాజం కూడిక సంఘము యొక్క క్షేమం కొరకు వారు ప్రార్థన నిర్వహిస్తున్నారు. కనుక ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా స్త్రీలందరినీ వారు కూర్చున్నారు. కనుక ప్రకటన గమనించవలసిందిగా కూర్చున్నారు. కోటయు నా ఆశ్రయమైన యేసు దేవుడు ఉండగా అనే కీర్తన పరలోక ప్రార్థన పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఆరాధన. కోటయు ఆశ్రయమునై ఆ యేసు దేవుడుండగా ఏటికింకా వెరవవలయు ఎప్పుడు నాకు పండుగా అభయం అభయం అభయమేపుడానందం ఆనందం ఆనందమౌగా దేవుడే ఆశ్రయము దివ్యమైన ద్రోణము. ప్రభు పాత పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఆ రుణస్తులు మేము క్షమించిన ప్రకారం ఆహారం క్షమించండి.
మళ్ళీ శోధనలో తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవే ఎన్నో తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ప్రభు దినములో ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ప్రభు యొక్క స్వరమును విని వారి హృదయములో ప్రభువునకు సమర్పించుటకు తీర్మానం చేసుకున్న మీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చోటని సాక్షిగా ప్రభువా నేను నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. అందరు కూర్చోండి. ప్రభు ఏదైనా ఆరాధించుకోవటం మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు స్తుతులు చెల్లించి ఈ తల మంచి వెళ్ళాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను.